హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మామ్ అండ్ ప్రెసెస్ డాటర్. ఇది న్యూ ఇయర్ వ్లాగ్ అండి. మేమైతే చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. చాలా రష్గా అయితే ఉన్నది అండ్ పార్కింగ్ స్లాట్లు అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి చాలా పెద్దగా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. చాలామంది పోలీసులు అయితే ఉన్నారండి. మేము మార్నింగ్ అవర్స్లో వెళ్ళాము 6:30 ఆ టైంకి. బట్ చూసారు కదా క్రౌడ్ అయితే ఎంత ఉందో. కానీ ఎక్కడా కూడా ఆగకుండా బాగా కోఆర్డినేట్ చేసి బాగా పంపిస్తున్నారండి. అండ్ అలా వెళ్ళి ఇలా దర్శనం అయితే అయిపోయింది మార్నింగ్ టైమ్స్ కాబట్టి. మీరు కనుక ఇలాంటి గుళ్ళకి వెళ్ళాలంటే కనుక ఇలా మార్నింగ్ టైమ్స్ కనుక ప్రిఫర్ చేస్తే కనుక మీకు దర్శనం అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోద్దండి మార్నింగ్ టైమ్స్ అయితే. అండ్ ఇలా బయటకు రాగానే అయితే ఇక్కడ షాపింగ్ అయితే ఉంది. మనకి ఆ షాపింగ్ కనపడితే ఆగుతామా, ఫుల్ షాపింగ్ చేసేసామండి. అండ్ ఇంక ఇక్కడ దగ్గరలో 3 కిలోమీటర్స్లో అయితే ఇక్కడ కమల్ధామ్ అంటే లోటస్ టెంపుల్ అయితే ఉన్నదండి. అండ్ ఇది గురుకులం వాళ్ళైతే మెయింటైన్ చేస్తూ ఉంటారండి. ఇది స్వామినారాయణ ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాల వాళ్ళు అయితే ఈ లోటస్ టెంపుల్ని అయితే మెయింటైన్ చేస్తున్నారండి. అండ్ ఇక్కడైతే నిష్విక అందరికీ అయితే మళ్ళీ ఒకసారి చెప్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది టెంపుల్ లోటస్లో అలా ఉండడం చూసి. అండ్ ఇది టెంపుల్ అయితే లోటస్ ఆకారంలో ఉండడం వల్ల లోటస్ టెంపుల్ ఆర్ కమల్ధామ్ అని అయితే పిలుస్తున్నారండి ఈ టెంపుల్ని. అండ్ చూసారు కదా ఇక్కడైతే ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్లో మనకి అభిషేకాలకు అయితే అమ్ముతున్నారండి. మార్నింగ్ 9 తర్వాత ఈ మనం తీసుకెళ్ళిన అభిషేకాలతో మాత్రమే ఈ శివలింగానికి అయితే పూజ చేస్తారండి. ఇది శివుడి గుడి. అండ్ మనం కనుక 8 లోపల వెళ్తే కనుక మన చేతులతో వాళ్ళు ఇచ్చే అభిషేకంతో అయితే మనం చేయొచ్చు. అండ్ ఇక్కడ చాలా ఆర్గనైజ్డ్గా అయితే ఉన్నదండి. టెంపుల్ అంతా కూడా చాలా నీట్గా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసారు కదా 2 వైపులా కూడా కలిశాలు ఉన్నాయండి. కలిశాల మధ్యలో అయితే లోటస్ టెంపుల్ అయితే ఉన్నది. అటు ఇటు కూడా ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయండి. చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే. అండ్ చాలాసేపు అయితే మేము కూర్చున్నాం అక్కడ. అండ్ ఎంతసేపు కూర్చున్నా కూడా మనకి టైం అయితే అసలు తెలియదండి. చూసారు కదా మార్నింగ్ టైమ్స్లో వెళ్ళాము. 8 లోపల వెళ్ళాం మేము అక్కడ అవ్వంగానే. సో మాతో అయితే అభిషేకం అయితే చేయించారండి ఇక్కడ ఈ శివుడికి. అండ్ చూసారు కదా స్వామినారాయణ గురించి ఇక్కడైతే స్టోరీ అయితే ఉన్నదండి వాల్ మీద. చాలా పీస్ఫుల్గా ఉంది. అక్షరధాంలో మనకి అయితే ఎన్విరాన్మెంట్ ఉంటుందో అలాగే ఉందండి సేమ్. ఇక్కడైతే ఫుడ్ కోర్ట్ ఉన్నది మనకి. అండ్ ఇక్కడైతే టెంపుల్కి రైట్ సైడ్లో అయితే గోశాల అండ్ యాగశాల అయితే ఉన్నాయండి. అండ్ ఈ టెంపుల్ లోటస్ కిందనైతే కొంచెం పాండ్లా అయితే ఉన్నదండి. వాటర్ని కూడా వాళ్ళు ఫిల్ చేస్తారంట. అండ్ నైట్ టైం వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుందండి మార్నింగ్ టైమ్స్ కన్నా కూడా. అండ్ ఇక్కడ శివుడు లింగాకారంలో ఉంటారండి. ఈ శివలింగానికి మనకి త్రినేత్రం, నాభి, రుద్రాక్ష సహసిద్ధంగా ఉన్నట్టయితే కనిపిస్తాయంటండి. ఇది నర్మదా తీరంలో పురుషోత్తం బాయ్ అనే అతనికి శివానుగ్రహంతో అయితే దొరికిందంటండి. చాలా స్పెషల్గా ఉంది విగ్రహం అయితే మనకి. అండ్ మనతో అయితే అభిషేకం ఫ్రీగా అయితే చేపిస్తారండి 8 లోపల వెళ్తే కనుక. 8 తర్వాత వెళ్తే కనుక 200 రూపీస్ అయితే టికెట్ అయితే ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ చూసారు కదా పక్కనే మనకి 2 కలశం రూపంలో ఉన్నాయండి. ఆ కలశాల మీద ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగున్నది. అండ్ పిల్లలైతే చాలా పీస్ఫుల్ ప్లేస్ కాబట్టి చాలా చక్కగా ఆడుకుంటారు ఇక్కడ. అండ్ ఇదండి ఆర్కిటెక్చర్ ఒకసారి చూస్తారని చెప్పి నేనైతే ఫుల్ వ్యూని అయితే ఇస్తున్నాను బ్యాక్ సైడ్ నుంచి. ఈ టెంపుల్ వ్యూని అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను. అండ్ మనకి ఇక్కడ గోశాల అని చెప్పాను కదండి. ఆవులకైతే మనం ఇక్కడ టికెట్ అయితే తీసుకొని వీటికైతే మనం దాన పెట్టచ్చండి. అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ గుడి బ్యాక్ సైడ్ అయితే ఒక పార్క్ అయితే ఉన్నది పిల్లలకి ఆడుకోవడానికి. ఇక్కడ ఎంట్రీ ఫీజు అయితే 20 రూపీస్ అంటండి ఈచ్ పర్సన్కి. అండ్ ఇక్కడైతే ఆడుకుంటున్నారు పిల్లలు కూడా. అండ్ ఇదండి మా లోటస్ టెంపుల్ విశేషాలు. అండ్ పక్కన అయితే గురుకుల పాఠశాల ఉందని చెప్పారు కదండి. సో ఇదండి వ్యూ అయితే మనకి ఈ గురుకుల పాఠశాల వ్యూ. అండ్ చాలా పెద్దగా రాజుగారి కోటలాగా అయితే ఉన్నది స్కూల్ అయితే. అండ్ డే స్కాలర్ అవైలబిలిటీ కూడా ఉన్నదంటండి. డే స్కాలర్ కింద కూడా చేయొచ్చంట. అండ్ ఇదండి మా జనవరి 1 విశేషాలు. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీరు కూడా ఈ లోటస్ టెంపుల్ని విజిట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.